మా అన్నయ్య వదిలే ఉంటున్నారు అక్కడ. వాళ్ళని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. మా అన్నయ్య కర్ర పట్టుకొని నడుస్తున్నారు. నాకు చాలా బాధగా ఉంది. మీ ఇల్లు చిన్నదంట కదా! అది అమ్మేసి 3 బీహెచ్‌కే కొనండి. మీ దగ్గరికొచ్చేస్తారు వాళ్ళు. ఎందుకు రారో నేను చూస్తాను. కష్టాలంటావా? నేను బోలెడు పడ్డాను. అందరూ పడాల్సిందే. నువ్వు కూడా పడాల్సిందే అత్తింటి వాళ్ళతో. సో, థంబ్‌నెయిల్ అలాగే ఇంట్రొడక్షన్ చూసి మీకు సగం అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. మిగతా సగం అసలేంటి కదా అని తెలుసుకోవడానికైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సవీరా అండ్ సహస్రత వ్లాగ్స్. సో, కథ ఏంటి అంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు అత్త కోడలికి రిలేటెడ్ మ్యాటర్ అండి ఇది. ఇదొచ్చేసి నా ఫ్రెండ్ సౌజన్య స్టోరీ అనమాట. ఇదేదో ఎక్కడిదో అల్లేసి తెచ్చిన స్టోరీ కాదు. ఇది రియల్ స్టోరీ. నా బెస్ట్ ఫ్రెండ్ అయిన సౌజన్య కథ. ఈవెన్ తన పర్మిషన్ తీసుకొని మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తనే నన్ను రిక్వెస్ట్ చేసింది. తనకున్న సిచ్యుయేషన్‌లో అంటే తనలాంటి అమ్మాయిలు ఇంకో చాలానే ఉండుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో అవేర్‌నెస్ వీడియో కింద వెళ్ళాలి. కొంతమందైనా ఇలా మాట్లాడే వాళ్ళు అర్థం చేసుకుని మారాలి అని చెప్పేసి నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో, ఆ బేసిస్‌లో నేను ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. వీడియో చూసిన తర్వాత మీ స్పందన ఏంటి? ఎలా ఫీల్ అయ్యారు అనేది ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. ఓకేనా? సరే మరి వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. నేను సౌజన్య చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. మేము డిగ్రీ చదువుకునే అప్పటి నుంచి కూడా మేము చాలా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా నాతో షేర్ చేసుకుంటుంది. అలాగే వైస్ వర్సా. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ అత్తింటి అందరూ నాకు తెలుసు అనమాట. ఈవెన్ తనకి అలాగే తెలుసు. సో, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే సౌజన్య ఒక్కతే కోడలు. అంటే వాళ్ళ హస్బెండ్ ఒక్కడే కొడుకు అనమాట వాళ్ళ పేరెంట్స్‌కి. ముందు వెనక అంటే బ్రదర్స్, తమ్ముళ్ళు, ఆడపడుచులు ఎవ్వరూ లేరు. వీళ్ళు ఓన్లీ కొడుకు, కోడలు మాత్రమే. సరే వీళ్ళ అత్తింటి వాళ్ళు పొరుగుల్లో ఉంటారు. వీళ్ళు ఇక్కడే ఉంటారు హైదరాబాద్‌లో. సో, మొన్న రీసెంట్‌గా నా ఫ్రెండ్ కోటికి వెళ్ళింది ఏదో ఫంక్షన్‌కి అటెండ్ అవ్వాలని. తన బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ అది వెళ్ళిన ఫంక్షన్‌కి తన సౌజన్య వాళ్ళ పిన్ని కూడా వచ్చారు. సౌజన్య మావయ్య గారి సిస్టర్. మీకు అర్థమవుతుంది కదా! సో, తను కూడా అక్కడికి వచ్చారు. తనని చూసేసరికి సౌజన్యకి ఫుల్ మూడ్ ఆఫ్ అయిపోయిందంట. ఏంటంటే ఆవిడన్నా అలాగే సౌజన్య అత్తయ్య, మావయ్య అన్న చాలా భయం. లిటరల్లీ వాళ్ళు కొంచెం తేడిమేడి క్యాండిడేట్స్ అనమాట. మనం సినిమాల్లో, సీరియల్స్‌లో చూస్తూ ఉంటాం కదా! కొడుకున్నప్పుడు ఒకలా బిహేవ్ చేయడం, కొడుకు లేనప్పుడు కార్నర్ చేసి మాట్లాడి ఏడిపించడం, ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న మనుషులనమాట. సో, దానికి వాళ్ళంటే ఒకలాంటి భయం పడిపోయింది మనసులో. యాజ్ ఎ బెస్ట్ ఫ్రెండ్‌గా దాని ఫియర్స్ అన్నీ దూరం చేయాలని నేను చాలా ట్రై చేశాను. కానీ ఎట్ ఫైనల్ డే మారాలనుకుంటే దానికి అదే చెప్పుకొని మారాలి తప్ప బయట నుంచి మనం ఏం చేయలేం కదా! అండ్ తనకున్న భయం కూడా అలాంటిదనమాట. ఈవెన్ ఇన్‌లాస్ అన్న భయమే, ఆ మావయ్య గారి సిస్టర్ అన్నా కూడా తినకి భయం అనమాట. అంటే ఏం మాట్లాడి మళ్ళీ నలుగురిలో ఏం పరువు తీసేస్తారేమో అనేసి తను ఎప్పుడూ టెన్షన్ పడుతూ ఉంటుంది. మీరు అనుకోవచ్చు మాట్లాడితేనే పరువు పోతుందా అని. అంటే లిటరల్‌గా వాళ్ళు అదో టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ అనమాట. మొత్తం వీడియో అంతా చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా? సో, ముందైతే ఆ ఫంక్షన్‌కి ఇది వెళ్ళింది. అక్కడికి ఆవిడే వచ్చారు. ఆవిడతో పాటు ఆవిడ కొడుకు, కోడలు వచ్చారు. బానే ఉంది. కులాసా విశేషం మాట్లాడుకున్నట్ట కాసేపు. ఆ తర్వాత తినకి చుక్కలు చూపించడం స్టార్ట్ చేశారు ఆవిడ. ఏంటి అంటే వీళ్ళిక్కడ ఉంటారు. వీళ్ళ అత్తింటి వాళ్ళు పొరుగురులో ఉంటారు. ఈవిడేంటంటే అన్నయ్య మీద కన్సర్న్‌తో అమ్మాయి మీరు మా వాళ్ళని సరిగ్గా చూసుకోవట్లేదు. మీరిక్కడ ఉంటారు, వాళ్ళక్కడ ఉంటారు. మా అన్నయ్య, వదినలే ఉంటున్నారు అక్కడ. వాళ్ళ సొంతింట్లో ఉంటున్నారు. సౌజన్య అత్తింటి వాళ్ళు మంచి ఆస్తిపాస్తులున్న క్యాండిడేట్స్. సౌజన్య వాళ్ళు మిడిల్ క్లాస్. మ్యాచ్ అవ్వట్లేదు కదా! సో, నేను చెప్పేది పూర్తిగా వినండి స్కిప్ చేయకుండా. ఓకే. అయితే ఆవిడ చెప్పారు. మా అన్నయ్య పాపం కర్ర పట్టుకొని నడుస్తున్నారు ఈ మధ్య. నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. చూడలేకపోతున్నాను తల్లి. మీరేమో ఇక్కడ ఉంటున్నారు. మీరు వాళ్ళని తెచ్చుకుని, పెట్టుకుని చూసుకునే ఉద్దేశాలు ఉన్నాయా లేవా మీకు అని అంత ఫంక్షన్‌లో మూలను కూర్చోబెట్టి క్లాస్ స్టార్ట్ చేశారంట. లిటరల్లీ నా ఫ్రెండ్ మెంటాలిటీ ఏంటంటే తను స్పాట్ రియాక్ట్ అవ్వలేదు. సన్నివేశాలు అన్నీ అయిపోయాక ఒక 5 మినిట్స్‌కి తేరుకొని అప్పుడు మాట్లాడుతుంది. కానీ అప్పటికి అంతా అయిపోతుంది. ఎవరు ఇంట్రెస్ట్ కూడా చూపించరు కదా! వీక్ పాయింట్ అనొచ్చు. మైనస్ కాదు, వీక్ పాయింట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది సమ్ వీక్ పాయింట్స్. మా ఫ్రెండ్‌కేమో అది. సో, వాళ్ళు ఏమైనా చెప్తే తను రియాక్ట్ అవ్వలేదు అనేది తన భయం అనమాట. సో, ఆవిడ చెప్పేశారు. కర్ర పట్టుకుని నడవడం పెద్ద తప్పేమి కాదండి. ఇప్పుడు చిన్నపిల్లల్ని మనం ఏ రకంగా అడ్రెస్ చేస్తాం, వాళ్ళ క్యూట్‌నెస్, వాళ్ళ అల్లరి, నాటీనెస్ ఇవన్నీ అడ్రెస్ చేస్తాం. ఒక క్యూట్‌నెస్ ఉంది, నాటీనెస్ ఉంది, పెంకితనం ఉంది అంటే చిన్నపిల్లలు అన్నట్టుగా మనం అడ్రెస్ చేస్తాం. అలాగే పెద్దవాళ్ళు అంటే చాదస్తం అండ్ కర్ర పట్టుకుని నడవడం ఇవి ఒక ఫీచర్స్ ఆఫ్ ఓల్డ్ పీపుల్ లేకపోతే పెద్దవాళ్ళు అని అనుకోవచ్చు. ఇప్పుడు పెద్ద వయసు వచ్చాక కర్ర పట్టుకుని నడవడం అనేది చాలా సహజమైన పాయింట్. దానికి ఆవిడ అంతల్లా చూసి బాధపడిపోయి నా ఫ్రెండ్‌కి అంటే ఆ పిల్లకి అంతల్లా చెప్పడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. అంత నామోషి పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు అనేది నా ఫీలింగ్. అండ్ సెకండ్ థింగ్, మీ ఇల్లు చిన్నదంట కదా!
"ఆ, మీరు ఇల్లు కొనుక్కున్నారు, చిన్నది కొనుక్కున్నారు, కొంచెం పెద్ద ఇల్లు కొనుక్కోవచ్చు కదా, మా అన్నయ్య వాళ్ళు మీ ఇంటికి ఎందుకు రావట్లేదు, మీ ఇల్లు చిన్నది కాబట్టే రావట్లేదు" అని అన్నట. "మీరు ఇల్లు అమ్మేసి 3 BHK కొనండి, అన్నయ్య వద్ద ఎందుకు మీ దగ్గరికి రారు, ఎందుకు ఉండరో నేను చూస్తాను" అన్నట. అసలు నాకు తెలియక అంటున్నాను గైస్, పక్క వాళ్ళ పర్సనల్స్లోకి వితౌట్ పర్మిషన్ తీసుకోకుండా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకి తోచిన సలహాలు, తోచిన సజెషన్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అండి? పూర్తిగా పర్సనల్ కదా, వాళ్ళ ఇంటి విషయం అనేది పూర్తిగా పర్సనల్. ఇప్పుడు నేను బెస్ట్ ఫ్రెండ్ని, ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా "హుసేన్ నువ్వు ఆ ఇల్లు మారిపోవే" అంటే అసహ్యంగా ఉంటుంది, ఎందుకంటే అది నాకు సంబంధించింది కాదు. అవునా కదా? అలాగా ఈవిడికి కూడా ఏం రైట్ ఉందని, ఈవిడ సిస్టర్ ఎవరికి, వీళ్ళ మావయ్య గారికి ఈవిడ ఓన్ సిస్టర్. మావయ్య గారికి అంటే తన అన్నయ్య వదిలిన వరకే చూసుకోవాలి తప్ప, అన్నయ్య గారి కోడలు కొడుకు విషయంలో ఇంటర్ఫియర్ అయిపోయి పర్సనల్ స్పేస్లోకి వెళ్ళిపోయి పర్సనల్ థింగ్స్ ఇంటర్ఫియర్ అయిపోయి "ఒరే అబ్బాయి మీరు ఇల్లు మారిపోండి, కొనుక్కున్న చిన్న ఇల్లు, లేకపోతే ఇల్లు అమ్మేయండి" ఈ పిచ్చి పిచ్చి సలహాలు ఇమ్మని వీళ్ళు ఏమైనా అడిగారా? లేదు కదా. ఈవిడ ఎందుకు ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు గైస్. అసలు అలా మాట్లాడకూడదు కూడా. ఇంకా చెప్పాలంటే ఈవిడ తిన్ని పట్టుకొని ఆల్వేస్ క్లాస్ తీసుకుంటారంట. యాక్చువల్గా పెద్ద ఆవిడిగా రెస్పెక్టివ్ ఫామ్లో కొడుకు కోడల్ని అంటే ఈ సౌజన్యని తన హస్బెండ్ని కూర్చోబెట్టి చెప్పాలి మర్యాదగా. ఎలాగా, "నాన్న మీ అమ్మ నాన్నగారు పెద్ద వయసుకు వచ్చేసారు, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళని ఇంకా దగ్గర పెట్టుకోండి" ఇలా అని చెప్పేసి ఊరుకోవాలి. అంతవరకే తన బాధ్యత, అంతే తప్ప వీళ్ళ పర్సనల్ స్పేస్లోకి, వీళ్ళ పర్సనల్ మ్యాటర్స్లోకి ఇంటర్ఫియర్ అయిపోయి "మీరు ఇచ్చేసేయండి" అని చెప్పడం, క్రిటిసైజ్ చేయడం, జడ్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? చాలా ఈజీగా జడ్జ్ చేసేస్తాం ఎదుటి వాళ్ళని చేయాలంటే. ఒక్క నిమిషం కూడా ఆ కోడలు ఎలా ఫీల్ అవుతుంది అనేది ఆలోచించరు. నేనేదో నా ఫ్రెండ్ సైడ్ మాట్లాడుతున్నానని అనుకోకండి, ఇన్ జనరల్గా అత్త కోడళ్ళు ఎలా ఉంటారు అనేది, కోడల్ని ఏ రకంగా కార్నర్ చేస్తారు, కోడళ్ళ మనసు ఎందుకు అర్థం చేసుకోరు అని మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఓకేనా? సౌజన్య పేరెంట్స్ కాదు కదా వాళ్ళు. ఎవరి పేరెంట్స్? ఈ సౌజన్య హస్బెండ్కి పేరెంట్స్ వాళ్ళు. సో ముందు ఎవరిది బాధ్యత? వీళ్ళ హస్బెండ్ది బాధ్యత. అతన్ని కూర్చోబెట్టి చెప్పాలి. ఓకే, చెప్పేశారు. తర్వాత ఇంకెక్కడైనా సౌజన్య కనిపించినా, సౌజన్య హస్బెండ్ కనిపించినా ఇంకా ఇదే పని. ఊరే ఏం చేశారు, అమ్మాయి ఏం చేశారు. ఇంకా వాళ్ళకి వేరే టెన్షన్స్ ఉండవా, వేరే థింగ్స్ ఉండవా? ఇంకా లైఫ్లో ఇది ఒకటే ఉండదు కదా అందరికీ. ప్రతి ఒక్క ఛాలెంజ్ ఉంటుంది లైఫ్లో అందరికీ. సో ఆ రకంగా టార్గెట్ చేశాట. తను చాలా చాలా బాధపడింది. లిటరల్లీ నాతో షేర్ చేసుకునేటప్పుడు తనకి ఏమంటారు, ఎమోషనల్ అయిపోయింది అనమాట. ఇంకా నేనైతే ఫ్రెండ్ బాధపడుతుందంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి. ఇలా అంటున్నారమ్ము. తను అందనమాట, "మేము చూసుకోమని ఏం చెప్పలేదు, కాకపోతే మీ అన్నయ్య గారు అన్నారంటే ఒకే ఇంట్లో ఇద్దరిని పెడితే" అంటే సౌజన్యకి చెప్పాను కదా వాళ్ళు ఎలా ఉంటారో, తిన్ని ఎలా కార్నర్ చేస్తారో, ఇవన్నీ కూడా సౌజన్య హస్బెండ్కి తెలుసు, అన్నయ్య గారికి తెలుసు. కాబట్టి ఇంట్లో కాకుండా పక్క ఇంట్లో లేదా పక్క పోర్షన్లో, పైన పోర్షన్లో, కింద పోర్షన్లో, లేకపోతే పక్కన ఇండిపెండెంట్ హౌసెస్లో అలా ఫ్లాట్ తీసుకుందాం వాళ్ళ కోసం అని చెప్పేసి చూస్తున్నామే. కొంచెం ఆగాలి కదా, ఇలా ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని టార్గెట్ చేయకూడదు కదా, అందరి ముందు అందరు ఎలా చూస్తారు మమ్మల్ని అని చెప్పేసి అడిగింది. నేను కూడా అని అన్నాను అంతే, ఇంకా నేనేం రియాక్ట్ అవ్వలేదు, అవును అని. సో ఇప్పుడు ఆ పెద్దావిడికి అంత మరీ ఆలోచించుకునే ఇది ఉండదా అండి? పెద్దవాడు అయిపోయింది కాబట్టి నేనేం అనలేకపోతున్నా. చిన్నపిల్లల కంటే పెద్దవాళ్ళలో సంస్కారం ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా, అంత సంస్కారం లేకుండా ఎలా మాట్లాడతారు నాకైతే అర్థం కాదు గైస్. పక్క వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్లో దూరిపోయి నువ్వు ఇల్లు అమ్మేసి, ఇల్లు అంటే ఒకటి చెప్తాను గైస్, నా ఫీలింగ్ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, ఎందుకంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నా ఫ్రెండ్ వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే కాబట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇల్లు కొనుక్కోవాలి, కనీసం చచ్చిపోయేలోపు ఒక్క ఇల్లు కొనుక్కోవాలి, ఆ సొంత ఇంట్లో ఉండాలి, ఆ సొంత ఇల్లు ఆ ఫీల్ ఎంజాయ్ చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళం కోరుకుంటాం కదా. అదొక పెద్ద వరం, అదొక పెద్ద ఆశయం కింద చూస్తూ ఉంటాం. అలాంటిది అందుకేనేమో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని, లేదా పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని. ఎందుకంటారు? ఈ రెండు కూడా వెరీ టఫెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్ కాబట్టి. సో అంత కళని వాళ్ళు చచ్చి చెడి కింద పైన పడి మొత్తానికి ఎలాగో అలా కొన్నారు. ఎందుకు అంటే వీళ్ళు ఇల్లు కొనుక్కుంటామన్న టైంలో ఒక్క రూపాయి కూడా హెల్ప్ రాలేదంట సౌజన్యకి వాళ్ళ ఇన్లాస్ తరఫు నుంచి. అన్ని ఆస్తులు ఉన్నాయి కానీ ఒక్క రూపాయి కూడా హెల్ప్ ఇవ్వలేదంట వాళ్ళ మావయ్య గారు. ఎంత గొప్పవాళ్ళో చూడండి అసలు. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనేసి నాకు అనిపించింది.